నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక బిగ్ షాక్ అండి. ఏంటంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే లక్షలాది మందికి ఇక పెన్షనర్లు అయితే కట్ చేయబోతున్నట్టు మనకైతే సమాచారం అందిందనమాట. ఎందుకు కట్ చేస్తున్నారు, ఏ విధంగా కట్ చేస్తున్నారు, ఆ కట్ చేసిన వారిలో మీ పేరు ఉందా లేదా అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. అలాగే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే పెన్షనర్ల కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చిందనమాట. ఇక ఈ నెలలో లక్షల మందికి కట్ చేస్తుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు షాక్ ఇచ్చింది. అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఆ ప్రకారమే పెన్షన్లు పెంచినప్పటికీ లబ్ధిదారుల విషయంలో మాత్రం కోత పెడుతున్నారన్నమాట. వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో దాదాపు 26 రకాల వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందజేస్తుంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇలా పలు కేటగిరీలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పొందుతున్నారు. రీసెంట్గానే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో అనర్హుల తొలగిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చిందనమాట. ప్రభుత్వం ఈ క్రమంలో ఫిబ్రవరిలో కూడా పెన్షనర్లకు దాదాపు లక్షల మందికి పైగా కట్ చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం లబ్ధిదారుల సంఖ్యకు దాదాపు చూసుకున్నట్లయితే 63 లక్షల మంది ప్రకటించిందనమాట. అయితే ఫిబ్రవరి 3 వరకు 62 లక్షల మంది పెన్షన్ పొందినట్టు వెల్లడించింది. ఈ లెక్క ప్రకారం చూస్తుంటే ఇంకా దాదాపు 1,00,000 మందికి పెన్షన్ ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే గత 3 రోజుల్లో సచివాలయ సిబ్బందికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేశారు. 98.17% మందికి పెన్షన్ ఇచ్చేశామని సచివాలయ ఉద్యోగులకు సిబ్బందికి చెబుతున్నారనమాట. దీంతో మిగిలిన వారికి పెన్షన్ ఇచ్చే అవకాశాలు తక్కువే అని అంటున్నారు. లబ్ధిదారుల ఊళ్ళో అందుబాటులో లేకపోవడం, అర్హత లేకపోవడం, చనిపోవడం వంటి పలు కారణాల వల్ల లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు అన్నమాట. జనవరిలో దాదాపు 92,000 మందికి పెన్షన్ ఇవ్వలేదు. అలాగే మరో 18,000 మంది పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇప్పుడు ఫిబ్రవరిలో 1,00,000 మంది పెన్షన్లు అందలేదన్నమాట. మార్చిలో కూడా ఇలా కొనసాగితే మరో 2 లక్షల మందికి పైగా కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు కొత్త సీనియర్లు సిటిజన్లు అయిన వారు కూడా కొత్తగా దివ్యాంగులు అయిన వారు చాలామంది పెన్షన్ల కోసం చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా కొత్తగా పెన్షన్ల దరఖాస్తులను ఆహ్వానించలేదని ఫైర్ అవుతున్నారు. ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించినట్లు పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి అన్నమాట. దాదాపు 1,00,000 నుండి 2 లక్షల మందికి ప్రతి నెల అయితే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా చాలామందికి అయితే పెన్షన్లు పడలేదండి. అదే కాకుండా 2 లక్షల మందికి పైగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే అర్హులు లేరో వారందరూ కూడా తెలుసుకొని 2 లక్షల మందికి పైగా ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే కట్ చేయబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే అందిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.